ఓం నమః శివాయ. కళ్యాణినం సరసచిత్రగతిం సవేగం సర్వేంగితజ్ఞమనఘం ధ్రువలక్షణాఢ్యం చేతస్తురంగమధిరోహ్య చరస్మరారే నేతః సమస్తజగతాం వృషభాదిరూఢం. ఆచార్యులు ఈ శ్లోకంలో మనస్సు పరిగెత్తే గుర్రం అనేటటువంటి విషయాన్ని, మన అనుభవంలో ఉన్న విషయాన్ని అందిస్తున్నారు. వాటి పరుగుని ఆపలేము, కానీ పరమేశ్వర రూపాన్ని మనస్సులో కూర్చోబెడితే చాలు, అది అదుపులో ఉంటుంది. మనస్సు మాట వింటుంది. అప్పుడు క్రితం శ్లోకంలో చెప్పినటువంటి వైరాగ్య భావన అనేది మనస్సు నిలబడుతుంది, వైరాగ్య భావాన్ని అందుకుంటుంది. అలా కావాలంటే ఏం చెయ్యాలి? మనస్సు ఎలా ఉండాలి? అదే విషయాన్ని ఈ శ్లోకంలో పరమేశ్వరునికి మన చేత ప్రార్థన చేయిస్తున్నారు. కళ్యాణినం, నీ మనస్సును ఎలా ఉంచుకుంటే పరమేశ్వరుడు నీ మనస్సులో చేరతాడు అనే విషయాన్ని ఆ ప్రార్థన ఎలా చెయ్యాలి అంటే, అయ్యా స్వామి కళ్యాణినం, నా మనసు మంచి లక్షణాలతో ఉంది తండ్రి. సరస చిత్రగతిం, సరసంగా ఒక చిత్రంగా ఏదో ఒక వస్తువు మీదకి ఎప్పుడు ఏదో ఒక దాని మీదకి పారిపోవడం అనేది దాని సహజ స్వభావంగా అయిపోయింది. సవేగం, అలా చాలా వేగంగా కూడా ఉంటుంది, నెమ్మదిగా ఏముండదు, చాలా వేగంగా ఉంటుంది. సర్వేంగితజ్ఞ, అందరి అభిప్రాయాలను తెలుసుకుంటూ ఉంటుంది. ఎవరి మనసులో ఎవరి బాహ్యంలో ఏం జరుగుతుంది, ప్రతి విషయం దీనికే కావాలి, అందరి అభిప్రాయాలు తెలుసుకుంటుంది. అనఘం, పెద్దగా చెప్పుకోదగ్గ పాపాలేమీ లేవు అనే అనుకుంటున్నాను. ఎందుకంటే నిన్ను కూర్చోబెట్టాలనే ఆలోచన నాకు వచ్చింది కదా, నా మనసుకు వచ్చింది కదా, అందుకని చెప్పుకోదగ్గ పాపాలేమీ లేవు అనే చెప్పాలి. ధ్రువలక్షణాఢ్యం, మంచి లక్షణాలతో ఉంది తండ్రి. ఎందుకంటే ఓ పరమశివ, నిన్ను నా మనస్సనే గుర్రాన్ని ఎక్కమని ప్రార్థించబోతున్నాం కదా, అందుకని మంచిగా ఉందని చెప్పాలి. చేతస్థురంగమధిరుహ్య చరస్మరారే, నా మనస్సు అనే గుర్రాన్ని ఎక్కి నీవు సంచరించు. నీకది సాధ్యమే కదా, ఎందుకంటే నువ్వెలాంటి వాడివి? మన్మధునికి శత్రువు కదా నువ్వు, మన్మధుని దహించినటువంటి వాడివి కదా నువ్వు. అప్పుడు నా మనస్సులో ఉన్న కోరికలను కూడా నువ్వే హరించేస్తావుగా. ఏ కామ వాసనలు లేకుండా చేయగల సమర్థుడివి నువ్వే కదా. నేత సమస్త జగతాం వృషభాధిరూఢా, ఈ సృష్టిలో ఉన్న లోకాలలో మొత్తం సర్వత్రా నాయకుడుగా ఉన్నావు నువ్వు. నాయకుడవైనటువంటి ఓ పరమేశ్వర, వృషభాన్ని అధిరోహించినటువంటి వాడా, వృషభ రూఢుడా, వృషభ వాహనుడా, నీవు కనుక నా మనస్సును అధిరోహించినట్లయితే అప్పుడు నా మనస్సు అదుపులో ఉంటుంది, తప్పనిసరిగా ఉంటుంది. అప్పుడు దీనికి వైరాగ్యం అనేది సులభంగా అందుతుంది కదా. పరిపూర్ణత్వానికి యోగ్యత కలిగించిన వాడవవుతావు తండ్రి అని ఈ శ్లోకంలో ప్రార్థన చేయిస్తున్నారు మన చేత ఆచార్యులు. ఎంత చక్కగా చిన్న చిన్న మాటల్లో శంకరాచార్యులంతటి వాడు దిగొచ్చి మన చేత ఎంత చక్కని స్తోత్రం చేయిస్తున్నారు. శ్రద్ధగా స్తోత్రం నేర్చుకొని, శ్రద్ధగా ఆ శ్లోకం భావాలని శ్రద్ధగా విని, మనస్సుని ఆ విధంగా తయారు చేసుకొని ఎంత సుఖమైన జీవితం, ఆనందమైన జీవితం గడపచ్చు, మనస్సుని ప్రశాంతంగా ఎంత చక్కగా ఉంచుకోవచ్చు అనేది ఎంత చక్కగా నిరూపణ చేసి చెప్తున్నారు.
మనకి చాలామంది చెప్తూ ఉంటారు, ఆ మనస్సులో శాంతి లేదండి, అశాంతి జీవితం గడుపుతున్నాం అంటారు. అంటే ఇక్కడ ఒకటి ఆలోచించండి, సుఖమైన జీవితం వేరు, శాంతి లేని జీవితం వేరు. ఈ రెండు తెలుస్తుంది కదా. సుఖమైన జీవితం అంటే వాళ్ళకి ఆ నిమిషం సుఖంగా అనిపిస్తుంది, మళ్ళీ ఇంకొక దానికోసం కోరిక, దానికోసం పని చేయటం, దానికోసం తీర్చుకోవటానికి ప్రయత్నం, ఇది జరుగుతుంది. కానీ అన్నీ ఉన్నాయి, కానీ అశాంతి జీవితం గడుపుతూ ఉంటారు. ఎందుకని అలాగా? అన్నీ ఉన్నా కూడా ఎందుకు అశాంతి జీవితం అనంటే, మనస్సులో ఎప్పుడూ ఇతర భావనలు చెయ్యడం, ఇతర సొత్తుని అపహరించాలనే భావనతో ఉండడం, ఇతర విషయాల మీదకి ఎప్పుడు మనస్సుని పంపించే విధంగా ఆచరణ చేయడం, ఆలోచించడం, శాస్త్ర విషయం అనేది అస్సలు తెలియకపోవడం, భగవంతత్వాన్ని అసలు వినడానికి శ్రద్ధ చూపించకపోవడం, నువ్వు చేసినటువంటి కర్మలలో భాగంగా మనస్సులో ఆలోచనలు, కర్మ దాకా వెళ్ళలేదు నిజానికి, మనస్సులో ఆలోచనలే అలా చేసి ఉన్నావు ఇంతకు ముందు. ఇప్పుడు మనస్సుతోనే అన్నీ ఉన్నాయి బాహ్యంలో, కానీ మనస్సుతోనే అశాంతి జీవనం గడుపుతున్నావు. ఇప్పుడు అలా కాదు. ఇంకా నా దగ్గరికి జగద్గురువులు శంకరాచార్యులు శివానంద లహరి స్తోత్రాన్ని తీసుకొచ్చి పెట్టారు. 100 శ్లోకాస్, 100 శ్లోకాలలో మన మనస్సును ఏ విధంగా భగవతత్వానికి అర్పణ చెయ్యాలి అనే దాని గురించి చక్కని వివరణ ఇస్తున్నారు. ప్రతి శ్లోకం ఒక ఆణిముత్యం, ఒక అద్భుతం. మన మనస్సుని పవిత్రం చేసుకునేటటువంటి విధానం యాంత్రికంగా వినకుండా మనస్సుని శ్రద్ధ పెట్టి మళ్ళీ జీవన విధానంలో కొద్ది కొద్దిగా మార్పులు చేసుకుంటూ చక్కని జీవన యాత్ర సాగించవచ్చు అనేది ఎంత చక్కగా చెప్తున్నారో చూడండి. సహజంగా గుర్రంలో చిత్రమైన నడకలు ఉంటాయట. ఎలాంటి నడకలో అది చిత్రమైన నడకలు ఉన్నా సరే, గుర్రం మీద కూర్చున్న వ్యక్తి యొక్క తలకాయ కూడా కదలకుండా నడవడం గుర్రానికి సాధ్యపడుతుంది. అంటే గుర్రం తన మీద ఎక్కిన రౌతు యొక్క మనస్సుని, అభిప్రాయాన్ని తెలుసుకొని ప్రవర్తిస్తుంది. అలాగే నా మనసు కూడా అదే కదా. గుర్రం అపాయానికి గురి చెయ్యాలని అనుకోదు. మంచి లక్షణాలతో ఉన్న గుర్రం ఇలాగే ఉంటుంది. మనస్సు కూడా ఇలాంటి లక్షణాలతోనే ఉంది కదా. నా మనస్సు మంచి ఆలోచనలతోనే ఉంది. సరసంగా కోరికలతో చిత్రగతిని కూడా కాస్తో కూస్తో తగ్గించుకున్నప్పటికీ బయటికి వెళ్ళటానికి ఇష్టపడుతుంది. చిత్ర విచిత్రమైన కోరికలు కోరుకుంటుంది. అయితే బాగా వేగంగా పనిచేస్తుంది. గుర్రం కంటే కూడా చాలా వేగంగా పనిచేస్తుంది. నిజానికి గుర్రం ఎందుకు పనికిరాదు? నిజానికి అంత అతివేగంగా పరిగెత్తేదేమిటి అంటే గాలి కంటే కూడా అతి వేగమైంది నా మనస్సు. అందరి అభిప్రాయాలను తెలుసుకుంటుంది, కానీ చిత్ర విచిత్రం కదా, దానికి తోచినట్లు ప్రవర్తిస్తుంది. కాకపోతే నా మనసుకు ప్రత్యేకించి చెడు లక్షణాలు ఏమీ లేవు. శాశ్వతమైనటువంటి ఫలితానికి దగ్గరయ్యే లక్షణాలు చాలానే ఉన్నాయి. అందువల్ల నీవు నా మనస్సును అధిరోహించవలసింది అని పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే నీవు వృషభాధిరూఢుడవు కదా. నిజానికి సరదాగా చెప్పుకుంటే వేగంగా వెళ్ళలేక నువ్వు ఇబ్బంది పడుతున్నావు కదా అని పరమశివుణ్ణి అడుగుతూ, నీవు నా మనసుని ఎక్కితే చాలయ్యా, వేగంగా తీసుకువెళ్తుంది. కానీ నీవు ఎక్కి స్వారీ చేస్తే నీ యొక్క అభిప్రాయాన్ని అర్థం చేసుకుని కామనలన్నీ ఏమీ లేకుండా శుద్ధి చేసుకుని, ఎందుకంటే నువ్వెక్కి కూర్చున్నావు కదా, అది నీ అభిప్రాయాన్ని అర్థం చేసుకుని కామనలన్నీ దరికి రాకుండా ఉంటాయి, అవన్నీ నశించిపోతాయి, అక్కర్లేనివి ఇవన్నీ అని అర్థం చేసుకుంటుంది. నీలాగే స్మరారిగా మారడానికి అవకాశం ఉంటుంది నా మనసుకి. నా మనసు వేగం కూడా తగ్గిపోతుంది. అదుపు చెయ్యలేకపోవడం అనేదే ఉండదు. స్వారీ చేసేది నువ్వు కదా, వైరాగ్య భావనకు వీలుగా తయారవుతుంది అని ఆచార్యులు
తప్పనిసరిగా ఇది జరిగి తీరుతుంది. నువ్విలాగా ఆచరణ చెయ్యి, ఇలా ప్రార్థన చెయ్యి, ఇది సత్యం సత్యం అని, ముమ్మాటికి సత్యం అని చెప్తున్నారు. కళ్యాణినం సరసచిత్రగతిం సవేగం సర్వేంగితజ్ఞమనఘం ధ్రువలక్షణాఢ్యం చేతస్తురంగమధిరోహ్య చరస్మరారే నేతః సమస్తజగతాం వృషభాధిరూఢా. ఓం నమః శివాయ.